Hi everyone, welcome to GBK Publication YouTube channel. నిన్న జరిగిన TGPSC గ్రూప్ 3 పేపర్లో మొత్తం పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2లో పాలిటీ మరియు సోషల్ స్ట్రక్చర్, అలాగే తెలంగాణ చరిత్ర మరియు ఉద్యమ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి. సో ఈరోజు ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, అలాగే తెలంగాణ ఎకానమీ ప్రశ్నపత్రం వచ్చింది. మనము ఈరోజు వీడియోలో గ్రూప్ 3లో అడిగిన ఈ పాలిటీ నుంచి వచ్చిన 50 ప్రశ్నల యొక్క స్థాయి ఎట్లా ఉంది, ఎంతవరకు అభ్యర్థులు కంఫర్టబుల్గా చేయొచ్చు, ఎన్ని మార్కులు రావచ్చు, అలాగే ప్రిపరేషన్లో అభ్యర్థులు ఎక్కడ ఇబ్బందులు పడ్డారు, ఏ విధంగా ఎగ్జామినేషన్లో యొక్క పెర్ఫార్మెన్స్ ఉంది, వాటిపైన కొంత శాస్త్రీయ విశ్లేషణ అవసరం. జీబీకే పబ్లికేషన్ వారు ప్రచురించిన ఇండియన్ పాలిటీ బుక్ మీ అందరికీ సుపరిచితమే. 2 లేదా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇండియన్ పాలిటీ నేను రాసిన పుస్తకం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ పరీక్ష అయినా సివిల్ సర్వీసెస్ నుంచి కానిస్టేబుల్ ఎగ్జామ్ వరకు ఆ ప్రశ్నపత్రంలో ఏ సంవత్సరమైనా వచ్చిన ప్రశ్నలు పాలిటీలో ఆల్మోస్ట్ 90 నుంచి 90% ప్రశ్నలు ఆన్సర్లు మన పుస్తకంలో ఉన్నాయనేది నా మాట కాదు, వేలాది మంది అభ్యర్థులు చెప్తున్న మాట. అలాగే నిన్న జరిగిన ఇక్కడ ఎగ్జామ్లో ఈ TGPSC గ్రూప్ 3 పేపర్ 2లో ఉండే యొక్క 50 క్వశ్చన్లలో ఎన్ని క్వశ్చన్లు మా పుస్తకం నుంచి వచ్చాయి, ఆధారాలు సహా మీకు చెప్పడం జరుగుతుంది. ఏదో మా పుస్తకం నుంచి అలా వచ్చాయి ఇలా వచ్చాయని కాదండి. టిపికల్గా ఉన్న క్వశ్చన్ కవర్ అయినప్పుడే ఆ బుక్ యొక్క ప్రత్యేకత, ఆ ఫ్యాకల్టీ యొక్క ప్రత్యేకత ఉంటుంది. మామూలుగా ప్రశ్నలు గవర్నరు ఆర్డినెన్స్ జారీ చేస్తాడు, ఏ ఆర్టికల్ ద్వారా జారీ చేస్తాడంటే ఎవరైనా రాస్తారు, ఏ పుస్తకంలో అయినా ఉంటుంది. అవి కాదు, టిపికల్గా మొత్తం 50 క్వశ్చన్లో ఒక 10 క్వశ్చన్లు టిపికల్గా ఉన్నాయి. ఈ టిపికల్గా ఉన్న క్వశ్చన్స్లో ఎంతవరకు మన పాఠాల్లో అంటే ఆన్లైన్ కోర్సులో, తర్వాత ఆఫ్లైన్ కోర్సులో కవర్ అయ్యి, అలాగే పుస్తకంలో ఏ విధంగా కవర్ అయ్యి కావాలి. ఆ టిపికల్ క్వశ్చన్స్ మాత్రం కవర్ అయితేనే ఆ ఫ్యాకల్టీకి కానీ, ఆ పుస్తకానికి కానీ, ఆ టీచింగ్ కానీ ప్రత్యేకత ఉంటుంది తప్ప జనరిక్గా ఉన్న క్వశ్చన్స్ ఏ పుస్తకంలో అయినా ఉంటాయి, అవి మారవండి, అభ్యర్థులందరికీ తెలిసిండేది. కానీ మన పుస్తకం యొక్క ప్రత్యేకత గురించి ఈరోజు 50 క్వశ్చన్లో ఏ విధంగా ఏ పేజీల్లో ఆ క్వశ్చన్లు ఉన్నాయో కూడా మీకు దృష్టాంతాలతో సహా, అంటే ఉదాహరణతో సహా, ఆధారాలతో సహా మీకు వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు ఒక ప్రామాణిక పుస్తకం అనేది అభ్యర్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఒక సీనియర్ ఫ్యాకల్టీ పాఠాలు చెప్తే అభ్యర్థులకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన జరిగిన గ్రూప్ 1లో కూడా మొత్తం 15 క్వశ్చన్లో ఆల్మోస్ట్ 10-12 క్వశ్చన్లు యథాతథంగా ఇంక్లూడింగ్ నోట్స్, మన నోట్స్లో డిక్టేట్ చేసిన విధంగా రావడం జరిగింది. కనుక ఏ ఎగ్జామ్ అయినా కూడా జీబీకే పబ్లికేషన్ వారు ప్రచురించిన పుస్తకాలు, ముఖ్యంగా పేపర్ 1లో జిఎస్లో వచ్చిన ప్రశ్న 150 క్వశ్చన్లో మేము పబ్లిష్ చేయడం యొక్క జీకే బుక్ అందరికీ తెలిసిండేది, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ అనే బుక్ ఉంటుంది. దాని నుంచి దాదాపు 65 ప్రశ్నలు వచ్చాయి. బుక్ 600 పేజీలు ఉంటుంది. దాని కాస్ట్ 350 రూపాయలు. 350 రూపాయలు 600 పేజీల్లో 65 మార్కుల కవరేజ్ వచ్చింది. అలాగే వేల రూపాయలు చెల్లించి కొన్ని వేల పుస్తకాలు చదివినా కూడా కనీసం 10-20 క్వశ్చన్లు కూడా కవర్ అయ్యే పరిస్థితి లేదు. సో ఆ విధంగా జీబీకే పబ్లికేషన్ యొక్క ప్రత్యేకత, ప్రమాణం అనేది ఎప్పటికీ మీకు అంటే అభ్యర్థులకు అనుకూలంగా, ఉపయోగకరంగా ఉండే విధంగా మాత్రం ప్రయత్నిస్తుంది తప్ప ఆషామాషిగా ఏదో టైంపాస్కు వ్యూవర్స్ పెంచుకోవడానికి ఆ క్లిక్ బైట్స్ అభ్యర్థులను మభ్యపెట్టే విధంగా మాట్లాడడము, అనవసరమైన యొక్క విషయాలు చెప్పడానికి ఎప్పుడు కూడా మనం దూరంగా ఉంటాం. అది మీ అందరికీ తెలుసు. సో లెట్స్ సీ ఇది క్వశ్చన్ పేపర్. మీ అందరికీ తెలుసు జీబీకే పబ్లికేషన్స్ వారి యొక్క 13th ఎడిషన్ లేటెస్ట్ ఎడిషన్ ఇదే మార్కెట్లో ఉంది. ఈ పుస్తకం గురించి మనము ఈ పుస్తకం యొక్క రెఫరెన్స్గా ఇస్తాను. అంటే గతంలో ఉన్న ఎడిషన్లో కూడా ఈ ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఉంది కనుక ఈ పుస్తకంలో ఎక్కడెక్కడ క్వశ్చన్లు ఎలా ఉన్నాయి వాటికి సంబంధించిన ఆధారాలు ఇస్తాను. అలాగే క్వశ్చన్లతో సహా మనం ఇచ్చిన మోడల్ పేపర్లో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో పుస్తకంలో, అలాగే ఎగ్జామినేషన్లో కూడా కొన్ని క్వశ్చన్లు యథాతథంగా వచ్చాయి, అవి కూడా మీకు ఆధారాలు చూపిస్తాను. రైట్, లెట్ us see ద క్వశ్చన్. మనకి 51 నుంచి క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో టూకీగా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ప్రయత్నం చేస్తాను, ఇంకా ఎక్కువ టైం పడుతుంది కనుక. ద పబ్లిక్ సర్వీస్ గ్యారంటీ యాక్ట్ డెలివరీ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2010 విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్స్. అంటే పబ్లిక్ సర్వీసుల కొరకు 2010లో ఒక హామీ
కంపల్సరీగా ప్రభుత్వం నుంచి పబ్లిక్ సర్వీస్ సంబంధించిన హామీ చట్టాన్ని చేసిన రాష్ట్రం ఏదంటే దట్ ఈజ్ మధ్యప్రదేశ్. ఇది ఎప్పుడో గతంలో చాలాసార్లు పాత క్వశ్చన్ యాక్చువల్గా ఇది 2010 కదా. ఇప్పుడు చాలాసార్లు నేను క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది కరెంట్ అఫైర్ కాదు, యాక్చువల్గా ఇది కరెంట్ అఫైర్ కిందకి రాదు, కోర్ పాలిటీ కిందకి కూడా రాదు ఇది. మరి అయినా ప్రశ్న అడగచ్చు కనుక అభ్యర్థులు విన్నవారు చదివినవారు మా పుస్తకంలో ప్రాక్టీస్ క్వశ్చన్లో చదివిన వారికి ఈ ప్రశ్న ఉంది. అంటే విస్తృతంగా చదవాలి, ఊరికి అలా చదివితే మాత్రం కొన్ని ఈ క్వశ్చన్ ఏ పుస్తకంలో కూడా మనకు ఉండదు. ఒక జీబీకే పబ్లికేషన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఈ యొక్క ప్రశ్న అనేది ఉంది, మీరు గమనించాలి. రైట్, ఓకే. దాని తరువాత రెండో క్వశ్చన్ చూడండి. హూ డిస్క్రైబ్డ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ యాజ్ మారల్ ప్రిసెప్ట్స్ ఆఫ్ ది స్టేట్ అథారిటీ? ఆదేశిక నియమాలపైన చాలామంది వ్యాఖ్యానాలు చేశారు. అందులో ఈ వ్యాఖ్యానం చేసిన వ్యక్తి ఎవరు? బిఎన్ రావు. మీకు మన పుస్తకాన్ని మీద చదివి ఉంటే ఆన్సర్ ఇస్ బిఎన్ రావు అండి. సో ఈ పుస్తకాన్ని చదివి ఉంటే మీకు పేజ్ నెంబర్ 137లో ఈ యొక్క ఆన్సర్ ఉంది. పేజ్ నెంబర్ 137లో దీనికి సంబంధించిన ఆన్సరు యథాతథంగా ఉంది. మిగతా పుస్తకాల్లో ఉందా లేదనేది నేను వెరిఫై చేయలేదు, బట్ చాలా ఇక్కడ గమనించండి. బిఎన్ రావు ఆదేశిక నియమాలు, నైతిక ప్రవచనాలు, అధికారులు ప్రభుత్వ వీటిని గౌరవించాలి. ఇక్కడ మీరు గమనించండి, క్లియర్గా మీ కెమెరాలో కనిపించకపోవచ్చు, బుక్ తీసుకోండి, ఇక్కడ గమనించండి మీకు. సో బిఎన్ రావు ఆదేశిక నియమాలు, నైతిక ప్రవచనం, అధికార ప్రభుత్వ వీటిని గౌరవించాలి అని చెప్పేసి క్లియర్గా మీకు ఇక్కడ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. అట్లా ఒక ఆధారం. సో నెక్స్ట్ తర్వాత 53 క్వశ్చన్ మనము గమనిద్దాం. ది యాంటీ డిఫెక్షన్ లా డీల్స్ విత్ ది సిచ్యువేషన్స్, డిఫెక్షన్స్, పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. పార్టీ ఫిర్యాయింపులకు సంబంధించిన అంశం ఇది. కొద్దిగా ఇండైరెక్ట్, యాక్చువల్లీ క్వశ్చన్ ఈజీనే, ఎవరైనా రాయగలుగుతారు. ఏమంటున్నారు? ఎవరికి ఇది వర్తించదు, ఎవరికి వర్తిస్తుంది అన్నాడు. పార్టీ ఫిర్యాదు చట్టం లేదా ఎవరెవరికి ఇది వర్తిస్తుంది అంటాడు. విచ్ ఈజ్ యాంటీ డిఫెక్షన్ డీల్స్ విత్ ది సిచ్యువేషన్స్. ఎవరికి వర్తిస్తుంది? మొత్తం మెంబర్స్ ఆఫ్ ది రాజకీయ పార్టీ సభ్యులకు, అంటే మెంబర్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ అంటున్నాడు. అలాగే ఇండిపెండెంట్ మెంబర్స్ అంటున్నాడు. తర్వాత నామినేటెడ్ మెంబర్స్ అంటున్నాడు. రాజకీయ పార్టీల నుంచి ఎన్నికైన వారికి వర్తిస్తుంది. ఒక రాజకీయ పార్టీ తరపున ఎంపిక మరొక రాజకీయ పార్టీలో చేరితే సభ్యత్వం పోతుంది. అలాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా ఒక పార్టీ నుంచి సొంత అభ్యర్థులు కూడా సొంతంగా ఎన్నికై మరొక పార్టీలో చేరినా కూడా వారి యొక్క సభ్యత్వం కూడా రద్దు అవుతుంది. ఇక నామినేట్ సభ్యులు వాళ్ళు నామినేట్ అయిన, అంటే పార్లమెంటుకు కానీ రాష్ట్ర శాసనసభకు కానీ నామినేట్ అయిన 6 నెలల వరకు ఏ పార్టీలైనా వాళ్ళు చేరితే వారి యొక్క సభ్యత్వం అనేది రద్దు కాదు. 6 నెలల తర్వాత ఒకవేళ వారు వేరే పార్టీలో చేరితే అప్పుడు వారి సభ్యత్వం అనేది రద్దు అవుతుంది. కనుక ఎవరికి వర్తించదు అంటున్నాడు ఇక్కడ, చూద్దాం. సో రాజకీయ పార్టీల అభ్యర్థులకు వర్తిస్తుంది, ఇండిపెండెంట్ వర్తిస్తుంది, అంటే ఏబీకి కరెక్టు. తర్వాత ఏమన్నాడు? అలాగే నామినేటెడ్ సభ్యులకు కూడా వర్తిస్తుంది అంటున్నాడు. నామినేటెడ్ సభ్యులకు కూడా వర్తిస్తుంది, కానీ ఒక షరతు. ఎప్పుడు వర్తిస్తుంది? 6 నెలల తర్వాత, అంటే నామినేట్ అయిన రోజు నుంచి 6 నెలల తర్వాత వారు ఒకవేళ వేరే రాజకీయ పార్టీతో చేరితే వారికి వర్తిస్తుంది. అంటే షరతులతో వర్తిస్తుంది, డెఫినెట్గా వర్తిస్తుంది. 6 నెలల తర్వాత వర్తిస్తుంది, అంటే వీళ్ళకి వెంటనే వర్తిస్తుంది, వాళ్ళకి 6 నెలల తర్వాత వర్తిస్తుంది. వర్తించినట్లయితే ఇది ఆన్సరు అప్పుడు. కనుక ఎవరికి వర్తిస్తుంది అంటే పై అందరికి కూడా వర్తిస్తుందని చెప్పేసి మనం చెప్పచ్చు. ఏ కరెక్టు, బి కరెక్టు, సి కరెక్ట్. ఈ యొక్క దీనికి సంబంధించి మీకు పుస్తకంలో 596 పేజీలో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అది మీరు ఒకసారి చూడండి. అంటే ప్రతి అంశాన్ని చూపించడానికి టైం ఎక్కువ పడుతుంది కనుక దాన్ని నేను వదిలేస్తున్నా. సో ఆ విధంగా పుస్తకంలో క్లియర్గా దీనికి సంబంధించిన ఆన్సరు ఉంది. తరువాత నెక్స్ట్ 54 క్వశ్చన్ ఒకసారి చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రికార్డింగ్ ది నారీ శక్తి వందన్ అధినియమం. నారీ శక్తి వందన్ అధినియమం 2023 నథింగ్ బట్ మహిళలకు పార్లమెంటు, అంటే లోక్సభలోను, రాష్ట్ర శాసనసభలోను, ఢిల్లీ శాసనసభలో రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించినది. దాన్ని నారీ శక్తి వందన్ అధినియమం అని చెప్పేసి అంటారు. దీనికి సంబంధించి ఏది కరెక్టు అంటున్నాడు.
నూతన పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా పాస్ చేసిన బిల్ ఏదంటే ఇది కరెక్ట్. అలాగే లోకసభ రాష్ట్ర శాసనసభలకు 1/3 వంతు స్థానాలు స్త్రీలకు కేటాయిస్తారు. కరెక్ట్. 33% వాళ్ళు కేటాయిస్తారు. స్త్రీలకు కేటాయించిన సీట్లు 4వ వంతు షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు, మరి ఇతర వర్గాలకు, బలహీన వర్గాలకు అంటున్నారు. బలహీన వర్గాలకు లేదు. ఈ బలహీన వర్గాలకు లేదు. ఈ లోక్సభలో ఉండే కదా 1/3 సీట్లలో మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే 1/3 ఎస్సీ ఉమెన్కు, అలాగే 1/3 ఎస్టీ ఉమెన్కు ఇస్తారు తప్ప బలహీన వర్గాలకు అది లేదు. కనుక ఇది రాంగ్ అవుతుంది. కనుక ఇప్పుడు కరెక్ట్గా ఏ ఆన్సర్లు వస్తాయి చూడండి. ఫస్ట్ది కరెక్ట్ అవుతుంది, రెండవది ఏబి కరెక్ట్ అవుతుంది, సి అనేది కరెక్ట్ కాదు. ఈ చట్టం అమలులోకి వచ్చిన 30 సంవత్సరాల తర్వాత స్త్రీలకు రిజర్వేషన్లు ఉండవు. చట్టం అమలులోకి వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు ఉంటాయి, ఆ తర్వాత ఉండవు. కొనసాగించవచ్చు లేదా రద్దు చేయొచ్చు అనేది ఆ యొక్క చట్టంలో ఉంది. కనుక సి రాంగ్ అవుతుంది. కనుక ఏబిడి అనేది కరెక్ట్ అవుతుంది. ఇది కదా క్వశ్చన్. మీకు ఆధారం ఏంటో ఇప్పుడు చూపిస్తా చూడండి. డైరెక్ట్గా మనము ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాం కదా పాలిటీతో పాటుగా, అందులో ఫస్ట్ పేజీలో 3 క్వశ్చన్లు యథాతథంగా వచ్చాయి. పాలిటీలో కరెంట్ పాలిటీ అని చెప్పేసి మీకు ఇక్కడ ఒక అంశం ఉంది. కరెంట్ పాలిటీ అని చెప్పేసి ఒక అంశం ఉంది ఇక్కడ చూడండి. క్వశ్చను 106, అదే 106వ రాజ్యాంగ సవరణ గురించి ఈ కింది అంశాలను ప్రచురించింది. నారీ శక్తి అధినియం పేరుతో సెప్టెంబర్ 28, 2023లో రాష్ట్రపతి ఆమోదించాడు. ఉందా? యాజ్ ఇట్ ఈజ్ ఉందా? అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలా చూడండి. ప్రకరణలు 330A 330A ఇది ఇవ్వలేదు. అక్కడ మనం ఇంకా విపులంగా ఇచ్చాం. తర్వాత మహిళలకు లోక్సభ రాష్ట్రంలో 1-3 స్థానాలు రిజర్వ్ చేస్తారు. తర్వాత అది ఉంది. ఈ రిజర్వ్ అమలులోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు కొనసాగుతాయి. కరెక్టే కాదా? అంటే నేను ఎలా ఇచ్చానో క్వశ్చన్ ఇక్కడ, అంటే ఇక్కడ మనకు కరెంట్ పాలిటీ 4వ క్వశ్చను, ఇక్కడ మనకు వై సిరీస్లో ఇది 54 క్వశ్చన్ యథాతథంగా వచ్చింది చూడండి. సేమ్ మనం ఎలా ఇచ్చామో 4 ఆప్షన్స్, వాళ్ళు ఒక ఆప్షన్ మాత్రం ఇవ్వలేదు, 3 ఆప్షన్లు కలిసి. అంటే క్వశ్చన్లు రావడం కాదు ఇంపార్టెంట్, ఆప్షన్లు కూడా యథాతథంగా రావడం అనేది సాధారణంగా ఏ పుస్తకంలోనూ జరగదు. సో ఆ విధంగా అభ్యర్థులు జాగ్రత్తగా దీన్ని గమనిస్తే దాని ప్రత్యేకత ఏంటో మీకు తెలిసిపోతుంది. సో దట్ ఈజ్ 54వ క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రిలేషన్ విత్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టుకి సంబంధించి ఈ కింది విషయాలు పరిశీలించమంటున్నాడు. ఏమంటుంది? అంతర్రాష్ట్ర వివాదాలు, ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ మధ్య సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ పరిధిలోకి వస్తాయి. సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ పరిధి అంటే నేరుగా సుప్రీంకోర్టు యొక్క పరిధిలోకి వచ్చే కేసులను ప్రారంభ పరిధి అంటారు. అంటే ఎనీ డిస్ప్యూట్ విచ్ టేకెన్ టు సుప్రీంకోర్టు డైరెక్ట్లీ ఇట్ ఈస్ కాల్డ్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అంటారు. రైట్. ఇక ఈ ఒరిజినల్ జ్యూరిడిక్షన్లో ఇతర కోర్టులో ఆరంభమయ్యే కేసులు వివాదాలను సూచిస్తుంది. ఇతర కోర్టులో ఆరంభమయ్యే కేసులు తర్వాత సుప్రీంకోర్టుకు వస్తే అవి అపిలేట్ అంటారు, వాన్ని ఒరిజినల్ అనరు. కనుక ఆన్సరు ఏ మాత్రమే ఇది సరైంది అవుతుంది. ఓన్లీ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీనికి సంబంధించి మనకు మల్టిపుల్ చాయిస్లో క్వశ్చన్ పేజ్ నెంబర్ 86లో ఉందన్న. అంటే విషయమే కాదు, క్వశ్చనే ఉంది. 86 పేజీలో ఆ క్వశ్చన్ యథాతథంగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి 13వ క్వశ్చన్ ఉంది. ఇక్కడ టిక్ చేశారు, మీకు కనిపించకపోవచ్చు, బట్ యూ కెన్ చెక్ ఇట్. ఇక్కడ 13వ క్వశ్చన్ చూడండి. సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్రాల మధ్య వివాద పరిష్కరించడం ఏ అధికార పరిధిలోకి వస్తుంది? వాడేమన్నాడు? దీన్ని ఆన్సర్గా తీసుకొని దాని క్వశ్చన్గా తీసుకున్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ అంతర్రాష్ట్ర వివాదాలు సుప్రీంకోర్టు ప్రారంభ పరిధిలోకి వస్తాయి అని అర్థం. శాజిటిచ్చగా ఉంది కదా, రైట్. సో ఆ విధంగా ఆన్సర్ అనేది మీరు గమనించవచ్చు. రైట్. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఏ మాత్రమే కరెక్ట్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ తర్వాత 56వ క్వశ్చన్ తీసుకోండి. నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ ప్రొవైడ్స్ అసిస్టెన్స్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ఫ్యామిలీస్ అఫెక్టెడ్ విత్ ద కమ్యూనల్ caste, ethnic and terrorist violence which fracture social harmony. Correct. National Foundation of Communal Harmony also awards individuals. రెండు కరెక్టేనండి. ఇది మనకు ఎక్కడుందంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనము సోషల్ స్ట్రక్చర్లో ఉంది. మన సోషల్ స్ట్రక్చర్లో ఒక బుక్ వేసాము, ఆ బుక్లో ఇది ఉంది. యాక్చువల్గా ఇది సోషల్ స్ట్రక్చర్లోని క్వశ్చన్, సామాజిక నిర్మితిలోని క్వశ్చన్, పాలిటీ క్వశ్చన్ కాదు ఇది.
కనుక అక్కడ మనకు ఆ పుస్తకంలో ఈ యొక్క అంశం గురించి నేను ప్రస్తావించడం జరిగింది. ఇమీడియట్గా ఆ పుస్తకం పేజీ నెంబర్కి ఇవ్వట్లేదు కానీ బట్ ఆ పుస్తకంలో మాత్రం ఈ యొక్క దానికి సంబంధించిన అంశం అనేది అక్కడ ప్రస్తావించడం జరిగింది. అంటే మొత్తం మీరు సోల్ స్ట్రక్చర్ కూడా చదువుతారు కనుక అక్కడ కూడా చదివి డెఫినెట్గా ఈ క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో రైట్ ఆన్సర్ ఈజ్ బోత్ ఏ అండ్ బి. తరువాత 57వ క్వశ్చన్. పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు మేక్ లాస్ అండ్ ఎనీ సబ్జెక్ట్ మ్యాటర్ ఎన్యూమరేట్ ఇన్ ద యూనియన్ లిస్ట్. కరెక్టే కదా. పార్లమెంటు కేంద్ర జాబితాలో చట్టాలు చేస్తుంది. రైట్. తర్వాత పార్లమెంట్ కెన్ ఆల్సో మేక్ ఎ లా సబ్జెక్ట్ మ్యాటర్స్ మెన్షన్ ఇన్ ద కాంకరెంట్ లిస్ట్. ఇది ఆల్సో కరెక్ట్. కనుక రెండిట్లోనూ చట్టాలు చేస్తుంది. ఉమ్మడి జాబితాలో చట్టాలు చేస్తుంది, అలాగే కేంద్ర జాబితాలో చట్టాలు. ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఎవరైనా కూడా ఆన్సర్ చేస్తారు. దీనికి ఏం పెద్ద ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎనీ బుక్ కవర్స్, ఏ బుక్లో అయినా ఈ అంశం అనేది ఉంటుంది కనుక ఇది ఒక ఏదో మా ప్రత్యేకత అని చెప్పట్లేదు. ఇది కనుక ఇది జనరిక్ క్వశ్చన్, ఎనీబడి కెన్ ఆన్సర్ ఇట్. దీనికి సంబంధించిన ఆన్సర్ మనకు పేజ్ నెంబర్ 234లో ఉంది. అట్లా కొన్ని క్వశ్చన్స్ ఎక్కడైనా ఉంటాయి, నథింగ్ రాంగ్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ద పార్ట్ ఆఫ్ స్మార్ట్ సొల్యూషన్స్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్. యాక్చువల్గా ఇది గవర్నెన్స్లో వస్తుంది, ఎకానమీలో వస్తుంది. పూర్తిగా పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్ కాదు ఇది. సో అయినా కూడా మనము దీనికి ఆన్సర్ చేయొచ్చు. అవన్నీ కూడా మనకు కరెక్ట్గా ఆన్సర్లుగా చెప్పవచ్చు. సో ఆల్ ఆర్ ది అబౌవ్ ది కరెక్ట్ ఆన్సర్స్గా మనం చెప్పవచ్చు. ఓకే. తర్వాత 59. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ప్రాథమిక హక్కులకు సంబంధించి సరైన అంశం ఏం లేదు, వెరీ సింపుల్. ప్రాథమిక హక్కుల లక్షణాలు తెలిసి ఉంటే ఎవరైనా ఆన్సర్ రాస్తారు. మనకు పుస్తకంలో దీనికి సంబంధించి ఖచ్చితంగా పేజ్ నెంబర్ 83, 84లో ఉంది. ఏమన్నా ఉంది? ప్రాథమిక హక్కులు ఎన్ఫోర్స్డ్ బై ద కాన్స్టిట్యూషన్. ఎస్, ప్రాథమిక హక్కుల యొక్క అమలుకు రాజ్యాంగమే హామీ ఇచ్చింది కదా, ఆర్టికల్ 32లో. కరెక్ట్. ఫండమెంటల్ రైట్స్ కెన్ బి అమెండెడ్ త్రూ ది నార్మల్ లెజిస్లేటివ్ ప్రొసీజర్. రాంగ్. ప్రాథమిక హక్కును ప్రత్యేక మెజారిటీలను సవరించాలి. సుప్రీం కోర్ట్ ఈస్ గార్డియన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. కరెక్ట్. ఆల్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆర్ ఫండమెంటల్ రైట్. నో, ఆల్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఫండమెంటల్. ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. ప్రాథమిక హక్కులని రాజ్యాంగ హక్కులే కానీ రాజ్యాంగ హక్కులని ప్రాథమిక హక్కులు కాదు. ఎందుకు కాదు? రాజ్యాంగంలో ఉంటే రాజ్యాంగ హక్కులు అంటారు. ప్రాథమిక హక్కులు అనాలంటే 3వ భాగంలో ఉండాలి. 3వ భాగంలో ఉన్న వాటినే ప్రాథమిక హక్కులు అంటారు. కనుక ప్రాథమిక హక్కులు రాజ్యాంగ హక్కులే. ఇక రాజ్యాంగ హక్కులన్నీ ప్రాథమిక హక్కులు కాదు కానీ ప్రాథమిక హక్కులన్నీ రాజ్యాంగ హక్కులు. రివర్స్లో ఇచ్చింటే కరెక్టే. సో దీనికి సంబంధించి మీకు క్లియర్గా బుక్లో 2 పేజీల్లో ఆన్సర్ క్లియర్గా ఉంది. పేజ్ నెంబర్ 83, 84 అని ఉంది కదా, పేజ్ నెంబర్ 83, 84. ఎస్, ప్రాథమిక హక్కు లక్షణాలు చూడండి. ఇక్కడ ఇక దీంట్లో ఈ అంశాలు చదివి గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీకు ఆన్సర్ చేయగలుగుతారు. ఏమనుంది? ప్రాథమిక హక్కులు గమనించండి. ఇక్కడ ఇది విదేశీయులు కూడా ఇదే పేజీలో ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, విదేశీయులు కూడా వర్తిస్తాయని. అలాగే తర్వాత ఇవి రాజ్యాంగం ద్వారా అమలు చేయబడతాయి, అది కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక అండర్లైన్ చేసిన ఒక సెంటెన్స్ ఆడిచ్చిన ఆప్షన్లో యథాతథంగా ఉంది. ప్రాథమిక హక్కులు సవరించేందుకు పార్లమెంటుకు ఉంది, అయితే అందుకోసం ప్రత్యేక రాజ్యాంగ అవసరం. అర్థమైందా? కనుక రాజ్యాంగ ప్రాథమిక హక్కులు సవరించాలంటే మామూలు చట్టం కాదు, ప్రత్యేక చట్టం కావాలని అందరికీ తెలుసు. ఆ విధంగా సో కనుక ఈ విధంగా తీసుకుంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది? సో ఏ ఈజ్ కరెక్టు, బి రాంగ్. ప్రాథమిక హక్కులు బాధ్యత వస్తే సుప్రీంకోర్టు రక్షణగా ఉంటుంది. కరెక్టు. సి కరెక్టు. రాజ్యాంగ హక్కులన్నీ రావు, ఓన్లీ ఏ అండ్ సి మాత్రమే కరెక్ట్ అవుతాయి. రైట్. ఓకే. నెక్స్ట్ తరువాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది రైట్ క్వశ్చన్ ఆఫ్ కోర్స్. ఇది రాజ్యాంగం దానికి సంక్రమించిన అధికార మూలాలను గురించి తెలుపుతుంది. కరెక్ట్. ప్రియాంబుల్ ఏముంది? ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద సోర్సెస్ టు ద కాన్స్టిట్యూషన్. మొత్తం అధికారాలు ఎలా వచ్చాయో రాజ్యాంగంలో ప్రవేశికలో మనకు ఉంది. ఇది రాజ్యాంగం సాధించే లక్ష్యాల గురించి వివరిస్తుంది. సో ఇట్ కంటైన్ ద సోర్సెస్ ఫ్రమ్ విచ్ ద కాన్స్టిట్యూషన్ డెరైవ్స్ అథారిటీ. రాజ్యాంగముల ద్వారా అధికారం ఎలా వస్తుందని చెప్పి వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నాం. అంటే ఈ అధికార మూలం ప్రజలు అని చెప్తున్నాం. ప్రజలే మూలమని చెప్పేది ఎక్కడ ఉందంటే ప్రియాంబుల్లో ఉంది. కరెక్ట్. అలాగే ఈ ప్రియాంబుల్ ఏం చెప్తుంది, ప్రవేశిక ఏం చెప్తుంటే రాజ్యాంగం ఏ లక్ష్యాలను ఏ ఉద్దేశాలను సాధించాలో ఖచ్చితంగా అక్కడ చెప్పారు. ద ఎయిమ్స్, ద అబ్జెక్టివ్స్ ఫర్ విచ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ డ్రాఫ్టెడ్ క్లియర్గా చెప్పారు. కనుక ఇక్కడ మనకు 2 కరెక్ట్ అవుతాయి, ఏ అండ్ బి 2 కూడా కరెక్ట్ అవుతాయి. దీనికి సంబంధించిన ఆన్సర్ కూడా పేజ్ నెంబర్ 56లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే అభ్యర్థులు చదివి ఉంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అంటే 2-3 పర్యాలు బాగా చదివి ఉండాలి. ఊరికి ఆశ్రమర్షకు ఒక పర్యాయం చదివితే
క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేరు. ఇక్కడ చూడండి, చిన్న పేజీలో 3 సెంటెన్స్లు మనకు వచ్చేసాయి. ప్రవేశిక ప్రత్యేకత అని చెప్పేసి రాజ్యాంగ ఆధారం తెలియజేస్తుంది, అధికారానికి ప్రజలే మూలమని సూచిస్తుంది. చూడండి ఏ విధంగా సెంటెన్స్ ఫామ్ చేస్తానో అలా విధంగా ఉంది, అండర్లైన్ చేసింది చూడండి ఇక్కడ. రెండవది రాజ్యాంగ ఆమోదేదని తెలియజేస్తుంది, అర్థమైందా? సో అలాగే రాజ్యాంగ ఆదర్శాన్ని తెలియజేస్తుంది. మనం ఎలా ఇచ్చామో ఈ పుస్తకంలో ఆర్డర్లో అదే పాయింట్లు ఇక్కడ క్వశ్చన్లుగా రావడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ ఏ అండ్ బి. ఓకే, రైట్. అంటే చాలా వరకు అంటే ఎగ్జామినర్స్ వాళ్ళ యొక్క బెంట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందనేది మన పుస్తకం ద్వారా రిఫ్లెక్ట్ అవుతుంది, మీరు దానికి సంబంధించి అర్థం చేసుకోగలరు. తర్వాత చూడండి, జోనల్ కౌన్సిల్స్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై ది స్టేట్ ఆర్గనైజేషన్ యాక్ట్. 1956లో ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారానే జోనల్ కౌన్సిల్స్ ఏర్పడ్డాయి. వీటికి చట్టబద్ధత ఉంది, రాజ్యాంగ బద్ధత లేదు. కరెక్ట్. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ 1956 ద్వారానే ఈ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి కదా, అవి కూడా వాటిని పార్లమెంటు చట్టం ద్వారానే ఏర్పరిచింది. దీనికి సంబంధించి కూడా మనకు పుస్తకంలో క్లియర్గా పేజ్ నెంబర్ 376, 378లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాని ఆధారాలు కూడా ఒకసారి పుస్తకంలో మీరు పరిశీలించండి. సో ఆన్సర్ ఇస్ బోత్ ఏ అండ్ బి. సో నెక్స్ట్ తర్వాత 62, ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. మొత్తం ఆర్థిక సమీక్ష చైర్మన్లు ఇచ్చారు, వాటికి సంబంధించి సరిగ్గా మ్యాచ్ చేయమన్నాడు. ఆ యొక్క మ్యాచింగ్ చేసుకుంటే మీకు సరిపోతుంది. రైట్, ఓకే, డన్. సో ఇదేమి ఎవరు ఏ పుస్తకంలో అయినా అంటే ఆ యొక్క లిస్టు ఉంటే ఏ పుస్తకంలో అయినా సరే ఇది ఉంటుందండి, పెద్ద కష్టమేమి కాదు. సో మన పుస్తకంలో కూడా ఆ లిస్ట్ ఇచ్చాను, మీరు ఈజీగా ఆన్సరు చేయగలుగుతారు. రైట్, ఓకే, డన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? దెర్ ఈజ్ నో డెఫినేషన్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెలుగు సంబంధించిన పదానికి నిర్వచనం లేదు. మతపరమైన సంఖ్యానికి వరకు మాత్రమే విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకునే హక్కు కలదు. మతపరమైన అంటే ఓన్ రిలీజియస్ మైనారిటీస్ కానీ రాంగ్, అది ఏది ఒప్పు అన్నాడు. కనుక మతపరమైన వారితో పాటు భాషాపరమైన వారికి కూడా విద్యా సంస్థలు ఏర్పరచుకోవచ్చు. అల్పసంఖ్యావర్గ సంస్థలకు గ్రాంట్లు, రాష్ట్ర గ్రాంట్ నుండి మినహాయింపు ఉంది. ఆయా రాష్ట్రాల గవర్నర్ వారి రాష్ట్రాల్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు గుర్తించే అధికారం ఉంది అంటున్నాడు. ఏది ఒప్పు అంటున్నాడు. కనుక ఈ రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీల గుర్తింపు అనేది గవర్నర్ చేయడు, రాష్ట్రపతి చేస్తాడు. గవర్నర్ సంప్రదించి రాష్ట్రపతి చేస్తాడు. కనుక అదేమవుతుంది, రాంగ్ అవుతుంది. మిగతావన్నీ కూడా రాంగ్ అవు. సో రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ సంబంధించి ఖచ్చితమైన యొక్క నిర్వచనం లేదు. అది పార్లమెంటు, రాష్ట్రపతి కలిపి దానికి సంబంధించిన యొక్క నిర్వచనం, ఎవరు షెడ్యూల్ కులాలు, ఎవరు షెడ్యూల్ తెగలవుతారనేది పార్లమెంటు చట్టం ద్వారా రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. కనుక అప్పుడు ఏదవుతుంది, ఏది ఒప్పు అంటున్నాడు కనుక ఫస్ట్ వన్ అనేది మనం రైట్గా ఇక్కడ ఆన్సర్ ఇచ్చిన దాంట్లో రైట్గా మనం తీసుకోవచ్చు. దానికి సంబంధించి పేజ్ నెంబర్ 554లో మీకు ఆన్సర్ ఉంది. తర్వాత 64 క్వశ్చన్. The law భారతీయ సాక్ష్య అధినియమం హ్యాస్ రిప్లేస్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్. మనం మొత్తం అంతా మార్చారు, ఐపీసీ మార్చారు, అన్నీ మార్చారు కదా, సిఆర్పిసి మార్చారు కదా, దాని పేరు మార్చారు. సో భారతీయ సాక్ష్యం అంటే దిస్ ఈస్ కాల్డ్ ఎవిడెన్స్ యాక్ట్. ఆన్సర్ ఈస్ 4. మీకు దీనికి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చెప్పాను కదా, ఒకే పేజీ నుంచి మనం రాసిన యొక్క మల్టిపుల్ చాయిస్ బుక్ నుంచి ఒకే పేజీ నుంచి 3 క్వశ్చన్లు వచ్చాయని మరొక ఉదాహరణ చూపిస్తున్నా. ఒక్క పేజీ నుంచి 3 క్వశ్చన్లు, ఒక పేజీ నుంచి 3 క్వశ్చన్లు మీకు యథాతథంగా క్వశ్చన్లు రావడం, అంశాలు కాదు క్వశ్చన్లు రావడం గమనించండి. మీకు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఇంతవరకు ఆల్రెడీ చూపించాను కదా, కరెంట్ పాలిటీలో నేను రాసి ఇచ్చిన మోడల్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్, భారత శిక్షాస్మృతి 1816 పేరు మార్చి నూతనంగా భారత న్యాయ సమితిగా చేర్చారు. రైట్. అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను భారతీయ నాగరిక సురక్ష సమితిగా మార్చారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ను పేరు మార్చి భారతీయ సాక్ష్య అధినియమంగా మార్చారు. సో ఆన్సర్ ఈస్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. అంటే కరెంట్ పాలిటీలో 2024లో పేజ్ నెంబర్ 1 నుంచి 3 క్వశ్చన్లు వచ్చాయి, యథాతథంగా 3 క్వశ్చన్లు వచ్చాయి. Which are the following amendments Constitution of introduce the economically weaker sections? రైట్ క్వశ్చన్. నేరుగా ఏ పుస్తకంలో అయినా ఉంటుందండి ఇది.
ఈజీగా రాయగలుగుతారు. 103వ రాజ్యాంగ సవరణ పుస్తకంలో కూడా ఉంది, 73 పేజీలో ఉంది. దట్ ఇస్ కామన్, కనుక అదే మేము గొప్పతనం అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా కూడా రాయగలుగుతారు, ఏ పుస్తకంలో అయినా ఈ అంశం ఉంటుంది. రైట్. తర్వాత విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ గ్రాంటెడ్ టు ఫారినర్స్. ఇక్కడ చాలా గమ్మత్తుగా ఇంతకుముందు చెప్పాను, ఒక పేజీ నుంచి పుస్తకం 3 క్వశ్చన్లు వచ్చాయని చెప్పేసి. ఇక్కడ ఈ కొన్ని ప్రాథమిక హక్కులు, అన్ని ప్రాథమిక హక్కులు ఆంధ్ర పౌరులకు వర్తిస్తాయి, కొన్ని ప్రాథమిక హక్కులు మాత్రం పౌరులకు వర్తిస్తాయి. ఎవరు వర్తిస్తాయి అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అందరికీ వర్తిస్తుంది, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ లిబర్టీ అందరికీ వర్తిస్తుంది, ప్రొటెక్షన్ ఫ్రమ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రేస్ రిలీజన్ ఆర్టికల్ 15 వర్తించదు. కనుక కల్చరల్ రైట్స్ 29, 30 అలాగే ఆర్టికల్ 15 వర్తించదు. కనుక ఇక్కడ ఆన్సర్ బి అండ్ సి. మీరు మనకు ఆన్సర్ కావాలనుకుంటే చూడండి, పేజీ నెంబర్ 83లో విదేశీయులకు వర్తించే హక్కులు ఏంటి, భారతీయులకు అన్ని వరకు వర్తిస్తాయి కానీ చెప్పనవసరం లేదు, విదేశీయులకు వర్తించే హక్కుల గురించి అక్కడ చెప్పడం జరిగింది. సో ఆన్సర్ ఆబ్వియస్లీ ఇస్ కాల్ బి అండ్ సి అవుతుంది. పేజ్ నెంబర్ మనకు 83లో దీనికి సంబంధించిన సమాచారం ఉంది. తర్వాత యాజ్ పర్ ది 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ విచ్ ఫాలోస్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ట్రాన్సిషనల్ ఏరియా. 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క ట్రాన్సిషనల్ ఏరియా అంటే అది పల్లె నుంచి పట్టణానికి మారుతూ ఉంటుంది. ఏది అన్నా నగర పంచాయతీ. నగర పంచాయతీ అనేది పల్లె కాదు, పట్టణం కాదు, అది ట్రాన్సిషన్లో ఉంటుంది. సంధికాలం అంటారు, పల్లెకి ఎక్కువ పట్టణానికి తక్కువ, ఏదైనా నగర పంచాయతీ. ఆన్సర్ ఈజ్ నగర పంచాయతీ. క్లియర్గా మనము పేజ్ నెంబర్ 500లో క్లియర్గా ఇవ్వడం జరిగింది, అభ్యర్థులు గమనించాలి. మిగతా పుస్తకాలు ఎలా ఇచ్చారో నాకు తెలియదు కానీ బట్ ఇక్కడ మాత్రం క్లియర్గా మీకు చూశారు. ఆర్టికల్ 243Q అని పెట్టి గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతానికి పరివర్తనం, అక్కడ చూడండి, అక్కడ అదే పదం వాడాడు, నేను ఏ పదం వాడాడు అదే పదం. పరివర్తనం చెందుతున్న ప్రాంతాన్ని నగర పంచాయతీ అంటారు. మనం ఎలా పదం వాడారో అలాగే ఎగ్జామినేషన్లో కూడా తీసుకోవడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ నగర పంచాయతీ. రైట్. సో నెక్స్ట్ 68. Consider the following statement. Indian Constitution has a 3 list, Union list, state list, concurrent list. Correct. 3 lists ఉన్నాయి. Under the Constitution of India, there is a distribution of legislative, financial, administrative powers. Correct. భారత రాజ్యాంగంలో 3 జాబితాలు ఉన్నాయి, కేంద్ర రాష్ట్రాల మధ్య 3 సంబంధాలు ఉన్నాయి. ఇది డైరెక్ట్ ప్రశ్న అండి, ఏ పుస్తకంలో అయినా ఉంటుంది, అభ్యర్థులు చదివింటే గుర్తుంటే రాయొచ్చు. సో మన పుస్తకంలో కూడా ఉంది. రిస్కోల్ ఆర్టికల్ 3 పేజ్ నెంబర్ 345లో ఉంది. సో ఆన్సర్ ఈస్ బోత్ ఏ అండ్ బి కరెక్ట్ అవుతాయి. రైట్. కొన్ని చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ 69 క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ టు ది ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ద గవర్నర్. గవర్నర్ యొక్క ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ గురించి చూద్దాం. ఇది డిస్క్రిషనరీ పవర్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ డిస్క్రిషనరీ పవర్, మస్ట్ బి ఎక్సర్సైజ్డ్ బై ద గవర్నర్ అట్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద మినిస్టర్స్. కరెక్ట్. గవర్నర్ గారిని, రాష్ట్రపతి గారిని ఆర్డినెన్స్ అధికారాన్ని సొంతంగా చేయలేరండి, మంత్రిమండలి సలహా తీసుకొని చేయాలి. రైట్, అది కరెక్ట్. గవర్నర్ హ్యాస్ ద అథారిటీ విత్డ్రా ఆర్డినెన్స్ అట్ ఎనీ టైమ్. ఇది కూడా కరెక్ట్. 2 ఆప్షన్లో కరెక్ట్, ఎప్పుడైనా అది విత్డ్రా చేసుకోవచ్చు. సో ఏంటి పేజ్ నెంబర్ 313లో క్లియర్గా ఇచ్చా. మిగతా పుస్తకాల్లో ఇంత క్లియర్గా ఉండదు. సో 313లో ఏమి ఇచ్చాను చూడండి, మీకు అండర్లైన్ చేసి కూడా ఇచ్చాను, ఇంపార్టెంట్గా గమనించాలి. ఈ విధంగా ఉండదు ఏ పుస్తకంలో కూడా, ఇట్లా అండర్లైన్ చేసేవారండి. ఇక్కడ ఈ కలర్ ఉందికే గమనికని, ఆర్డినెన్స్ జారీ చేసే అధికారము గవర్నర్ యొక్క విశేష అధికారం కాదు. చూడండి, మంత్రిమండలి సలహా మేరకే చేస్తాడు. అయిందా? ఇంకొక పాయింట్ కూడా, ఆర్డినెన్స్ గవర్నర్ ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు. ఇలా మిగతా పుస్తకంలో ఇంత క్లారిటీతో ఉండదు. యూ కెన్ విత్డ్రా ఆర్డినెన్స్ అట్ ఎనీ టైం. నేను ఏ పదాలు వాడానో అదే పదాలు మనకు క్వశ్చన్లో కనిపిస్తున్నాయి. సో ఆన్సర్ ఈజ్ అండ్ బి. నెక్స్ట్ 70 క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆర్టికల్ 368 ఎంపర్స్ ద పార్లమెంట్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్. కరెక్ట్. స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. 368 ప్రకారం పార్లమెంటు ఏంటి, రాజ్యాంగం సవరిస్తుంది. కరెక్ట్. పార్లమెంట్ హస్ ద పవర్ టు అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎక్సెప్ట్ స్ట్రక్చర్. ఇది కూడా కరెక్ట్. పార్లమెంటు ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగంలో ఏ భాగాన్ని సవరించవచ్చు, అయితే మౌలిక నిర్మాణాన్ని మార్చొద్దు అనేది రాజ్యాంగంలో లేదు, సుప్రీంకోర్టు చెప్పేది.
ఈ 2 స్టేట్మెంట్లు ఫ్యాక్చువల్గా కరెక్ట్, కానీ రీజన్ అనేది ఆర్కు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. ఐఐటి క్వశ్చన్ యాక్చువల్గా. సో మీరు ఈ క్వశ్చన్ మీరు చదివి అర్థం చేసుకొని రాయాల్సి ఉంటుంది. మామూలు సమాచారమే, బట్ మీ యొక్క మైండ్ అప్లై చేయాలి. పుస్తకంలో చదివి ఉంటే ఆబ్వియస్గానే ఆన్సర్ రాయగలుగుతారు. ఆల్సో ఈజీ క్వశ్చనే, ఎక్కడైనా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అందుకే ప్రత్యేకంగా మన పుస్తకంలో ఉందని నేను చెప్పడం లేదు, బట్ ఎనీబడి కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ విత్ కామన్ సెన్స్. తర్వాత 71. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రిలేషన్ టు ద పంచాయత్స్. ఎవరీ పంచాయతీ షల్ కంటిన్యూ ఫర్ 5 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫస్ట్ మీటింగ్. కరెక్ట్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్స్ ఎలక్షన్ ఫర్ ద పంచాయతీస్. కరెక్ట్. పంచాయతీస్ ఆర్ ఎంపవర్డ్ టు మేక్ లాస్, టు లెవీ అండ్ కలెక్ట్ ది ట్యాక్సెస్. రాంగ్. ఓన్లీ ఏ అండ్ బి కరెక్ట్. పంచాయతీలు పన్నులు విధిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వము చట్టాలు చేసి విధించిన పన్నులనే వసూలు చేయాలి తప్ప వారు సొంతంగా పన్నులు విధించే అధికారం వాటికి ఉండదు. కొద్ది కాంప్లికేటెడ్, ఏ కంగారు అక్కర్లేదు. పుస్తకం చదివింటే, నేను రాసిన పాలిటికల్ చదువుకుంటే యథాతథంగా ఈ క్వశ్చన్ ఎక్కడ ఉందో మీకు చూపిస్తా. చూడండి, పేజ్ నెంబర్ 473లో 475 అంటే పంచాయతీరాజ్ సంబంధించిన అంశాలులో ఈ ప్రశ్న ఉంది అని అర్థం. 473 ఈ మాట ఇక్కడ ప్రత్యేకంగా రాసిన మాట ఏ పుస్తకంలో లేదు, మీరు గమనించారు. వారి యొక్క పదవీకాలం 5 ఏళ్ళు అనేది కామను. స్థానిక సంస్థలకు పదవీకాలం 5 ఏళ్ళే కామను. ఎప్పటి నుంచి 5 ఏళ్ళు, ఎన్నికలు జరిగిన నుంచినా, ఎప్పటి నుంచి నోటిఫై చేసిన నుంచినా, అది ఆ క్లారిటీ ఉండదు పుస్తకంలో. ఇక్కడ రాశాను నేను. సాధారణంగా స్థానిక సంస్థల పదవికి 5 సంవత్సరాలు ఉంటుంది, మొదటి సమావేశం రోజు నుండి. అక్కడేముంది, ఫస్ట్ మీటింగ్ అని. అంటే ఇంత క్లియర్గా పుస్తకాల్లో ఉండవండి. మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. అది అందరు తాగేమా, ఇంకా క్లారిటీ ఇస్తా చూడండి. ఇదే క్వశ్చన్కు ఇంకా క్లారిటీ 475 పేజీలో చూడండి. ఇక్కడ రాశాను, మీకు అండర్లైన్ కూడా చేశాను చూడండి. జస్ట్ యూ సీ ఇట్. రాష్ట్ర శాసనం ఒక చట్టం ద్వారా పంచాయతీలకు కొన్ని పన్ను విధించే అధికారం కల్పిస్తుంది. అంటే అర్థం ఏంటి, పంచాయతీలు సొంతంగా పన్నులు విధించేందుకు చట్టాలు ఎవరు చేయాలి, రాష్ట్రాలు చేయాలి. ఇంత క్లారిటీ ఉంటుందా? సో ఇలా చదివి ఉన్న వాళ్ళకు నేను చెప్పాను కదా, మొత్తం 50 క్వశ్చన్లుగా 47 క్వశ్చన్లు యథాతథంగా జీబీకే పబ్లికేషన్ నుంచి వచ్చాయని చెప్పేసి, ఇంతకంటే క్లారిటీ అవసరం లేదు. సో ఆ విధంగా ఈ ఆర్టికల్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 71కు ఏఎన్బి అనేది ఆన్సర్ అవుతుంది. ఇంకా దీనికి ఏమి ఇక ప్యారలల్ లేదు, దీంతో పోటీ వచ్చే పుస్తకం ఏది లేదు మార్కెట్. ఈ పుస్తకం గ్రూప్ 2లో కూడా, రాబోయే గ్రూప్ 2లో కూడా ఈ విధంగానే ప్రశ్నలు కొద్దిగా స్థాయి ఎక్కువగా ఉంటుంది. బట్ భారత రాజ్యాంగ పుస్తకాన్ని బాగా చదివి కోర్సు విన్న వాళ్ళకు ఇప్పుడు మళ్ళీ హామీ ఇస్తున్న 90% ఆఫ్ ద క్వశ్చన్స్ పైన ఆన్సర్ చేయగలుగుతారు. బట్ కొద్దిగా తెలివితేటలు ఉపయోగించాలి. కేవలం చెప్పినంత మాత్రం రావండి, కొద్దిగా మీరు ఆలోచించి రాస్తే 90% ఆఫ్ ద క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. సో కన్నా జాగ్రత్తగా మీరు గుర్తించాలి.